బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అండ్ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. అందరూ మీ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళారా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, నేను కూడా ఇంటికి వచ్చేసాను అనమాట. సో సూపర్ డూపర్ హ్యాపీ. సో రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేది ఉందన్నమాట. ఈ వ్లాగ్ క్యూట్గా చాలా బాగా టర్న్అవుట్ అవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ దాకా చూడండి. అండ్ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాషన్ వ్లాగ్స్. సో మీకు కనుక కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. అండ్ న్యూ ఇయర్కి మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ వర్క్ అవ్వాలి అండ్ మంచి సక్సెస్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది భోగి రోజు మార్నింగ్ మమ్మీ 4 o'clock ఆ టైంకి భోగి మంటలు వేసేస్తుంది అనమాట. అప్పటికి ఇంకా ఎవరు స్టార్ట్ కూడా చేసిండరు. ప్రతిసారి నేను కూడా లేగను, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకా అది అయిపోయే టైంకి వచ్చి లేస్తుంది అనమాట. ఇంకా అయిపోతుంది లెగు అంటే అప్పటికి లేస్తాను. ఇంకా 5:30 ఆ టైంకి జున్ను కూడా లేచింది. అశ్వ అయితే అసలు లేయలేదు. అప్పటికి వీధిలో వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసినారు. ఇట్లా స్ట్రీట్ మొత్తం భోగి మంటలతో ఎంత బాగుంటుందో చూడడానికి. ఇంకా నేను మళ్ళీ వెళ్ళి పడుకున్నా. 8:30కి ఆ టైంకి లేచినట్టున్నా. అప్పటికి మమ్మీ పూజ గది అంతా క్లీన్ చేసుకుంటుంది దీపారాధన కోసము. చిన్న ముగ్గు వేసుకొని అందులో గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసుకుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుంటున్నా. చాలా మంది ముందు రోజే ముగ్గులు అన్నీ వేసుకుంటారు కదా. డే బిఫోర్ సంక్రాంతి సినారియోస్. అనపకాయలు కంపల్సరీ కదా. రేపు దోశ, పితికిపప్పు చారు మా సైడ్ అయితే కంపల్సరీ అందరు చేస్తారు. మ్యాక్సిమము అందరికీ ఫేవరెట్, నాకు తప్ప. మామూలుగా అయితే నైట్ పెట్టుకుంటారు సిట్టింగ్. ఇప్పుడు పెట్టుకునింది పితకడానికి. గట్టిగా చెప్తున్నా, రాత్రికి ముగ్గేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ పని పెట్టుకునిందంటే. ఇది ఎంత పెద్ద ప్రాసెస్లో దీన్ని నానబెట్టి మళ్ళీ పితికి కూర వండుకొని చాలా పెద్ద ప్రాసెస్. మీరేమంటారు మీ సైడ్ వీటిని? మీరు ఎలా వండుకుంటారు చెప్పండి. కొందరు ఈ తొక్కులతో కూడా కూర వండుకుంటారంట, మాకైతే తెలీదు. ఇది పితకడం కూడా ఒక ఆర్ట్. మా అమ్మ 2 చేతులతో ఫటఫట విరికేస్తాను. అండ్ అమ్మ ఇక్కడ ఇల్లు తుడచడానికి నాటి ఆవు పంచతం అయితే వేసుకుంటుంది. ఇది చాలా పవిత్రము, చాలా శుద్ధి జరుగుతుంది ఇల్లు మొత్తం, ఎలాంటి దోషాలు లేకుండా అని చెప్పేసి. లేగదూడ పంచతం అయితే తాగుతారు కూడా, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని మార్కెట్లో కూడా అమ్ముతారు. ఫెస్టివల్స్ టైంలో అయితే కంపల్సరీ తెప్పించుకొని అయితే వాడుతుంది. అండ్ నేను కూడా మమ్మీకి కొంచెం ఉడత సహాయం అయితే చేస్తున్నా. తలుపులన్నీ తుడిచేసి పసుపు రాయడం, బొట్లు పెట్టడం అవన్నీ చేశాను. అండ్ ఇంకా పైకి వచ్చినాను అనమాట పూలు కొద్దామని. ఎంత క్లౌడీగా ఉందో అయితే. మమ్మీ మనకి ఒక బౌల్ ఇచ్చి పంపించింది దీపారాధన కోసం అయితే పువ్వులు తీసుకురామని చెప్పి. ఇదైతే నిత్యమల్లి చెట్టు. ఎప్పుడు మనకి 365 days ఆల్మోస్ట్ మనకి పువ్వులు పూస్తూనే ఉంటుంది. చాలా యూస్ఫుల్ అనమాట. మమ్మీ ప్రతిరోజు పూజకి ఇవే పూలు యూజ్ చేస్తుంది. సో ఎవరైనా డైలీ బేసిస్లో ఎప్పుడు ఫ్లవర్స్ రావాలి అనుకుంటే ఈ చెట్టును అయితే ప్రిఫర్ చేయండి. ఎప్పుడు పూలు ఉంటాయి మనకి. జున్నుడు హెల్ప్ చేస్తావా? చేయవా కొడక, చేయవా? డాడీ ఇప్పుడే కైట్ తెచ్చాడు గైస్ జున్ను గారి కోసం. కైట్ ఎగరేస్తావా జున్ను? మిక్కీ మౌస్ కైట్ ఎగరేస్తావా? దారం ఎత్తుకొని వచ్చి పూలు కట్టాలి. ఇట్లానే వస్తుంది గాలి ఎటు ఉంటే అట. ఓ అక్కడ ఒకటి ఎగురుతా ఉందా. అండ్ ఈవినింగ్ అయితే భోగిపళ్ళు పోసుకున్నాము జున్నుకి. ఇది టోటలీ అన్ప్లాన్డ్. లాస్ట్ ఇయర్ జున్ను 1 month 2 days అనుకుంటా సంక్రాంతి అప్పుడు పూజారిని అడిగితే 3 years దాటిన తర్వాత చేయాలి అన్నారు. ఒక్కొక్కలా చెప్తా అంటే సర్లే ఉన్నాయి కదా అని చెప్పేసి పోసుకున్నాము. ఇది మాకు అసలు ఆచారం లేనే లేదు, నాకు కానీ అసలు మా ఫ్యామిలీలో ఎవరికి పోయలేదు. సో దీని గురించి అసలు 0 knowledge. మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, అదొక మంచి పని అంటే లేనిది కూడా చేసుకోవడంలో తప్పేం లేదు కదా. సో అదే మేము ఫాలో అయిపోయినాం అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది ఇక్కడ, అందుకే ముగ్గు క్యాన్సిల్ అనమాట. రేపు మార్నింగ్ వేసుకుంటుందంట. ఇక్కడ స్టెప్స్ మీద కనిపిస్తుందా వాటర్ ఎన్ని వస్తున్నాయో. దొంగలు తింటారు. డాడీకి బయట చికెన్ ఆర్డర్ చేసుకొని తింటే అసలు నచ్చదనమాట. సో దొంగగా ఇక్కడైతే రూమ్లో కూర్చొని తింటున్నాము. సో ఇది సంక్రాంతి రోజు నేను లేచేసరికి ఆల్రెడీ మమ్మీ ముగ్గు పోసేసింది అనమాట. పెద్దగా పెట్టాలనుకుంది పాపం, ఇది పెట్టాలా అది పెట్టాలని. కానీ ఆ రోజు కూడా వర్షం పడుతూ అనింది. ఇంకా మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, కొట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసి చిన్నగా అయితే పెట్టింది.
ఈ ఇయర్లో వచ్చే ఫస్ట్ పండగ కదా, ఈ ఇయర్ మొత్తం మంచిగా ఉండాలని చెప్పేసి అయితే నేను కూడా బాగా దండం పెట్టుకున్నా. అండ్ మేము దేవుడికి నైవేద్యంగా పొంగల్ అండ్ ఉడకబెట్టిన అనపకాయలు శనక్కాయలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాము. అది కంపల్సరీ తినాలంటూ కూడా మమ్మీ చెప్తుంది. మేమందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే డైనింగ్ టేబుల్ కింద ధనియాలు ఉంటే మొత్తం చిందపోసేసి మళ్ళీ దాక్కుంటాందనమాట. అప్పటికే మాకు ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో తినేసి ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయినాము. 2 years బ్యాక్ వెళ్ళింది నిన్న ఈ ఫెస్టివల్కి. అప్పుడు కూడా చాలా బాగా జరిగింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇలా అనమాట అశు అంజునుతో. అన్ఫార్చునేట్గా అమ్మమ్మ లేరనమాట. వరలక్ష్మి వ్రతం ఆ టైంకి స్వర్గస్థులైనారు. ఊరు చాలా చిన్నది, చుట్టూ కొండల మధ్య చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ హౌసెస్ కూడా ఉండవు. మా తాత వాళ్ళ కజిన్స్ అట్లా ఎక్స్టెండ్ అయిన ఇల్లులే ఉంటాయి, సపరేట్గా ఇంకెవరు ఉండరనమాట. మేము రాగానే ఇంకా లంచ్ తినేసి ఇక్కడ చింత చెట్టు కింద మా ఆవులు అన్నీ ఉన్నాయన్నమాట. వాటికి ఇంకా స్నానం చేపించేసి అక్కడ డెకరేషన్ చేస్తా అంటే వచ్చినాము. మా పెద్దమ్మ వాళ్ళకి ఇంకా చాలా ఆవులు ఉన్నాయన్నమాట. మెయింటైన్ చేయలేక అన్ని అమ్మేసి ఒక 7 అట్లా పెట్టుకున్నారు. అన్ని నాకు బ్రిలియంట్ ఐడియా అయితే దట్టింది. గెట్ రెడీ విత్ మీ లాగా గెట్ రెడీ విత్ మై ఆవులు చేద్దాం అనుకుంటాను. దాని మేకప్ ఐటమ్స్ వస్తాను ఒక్కొక్కటి వాళ్ళు. ఈసారి ఆవులిల్లో అవి అన్ని మినిమల్గా డెకోర్ చేశారనమాట. ఎందుకంటే తోరణాలు అవి ఏం కట్టకూడదంట. అమ్మమ్మ చనిపోయి ఇంకా 1 year కాలేదు కదా, అందుకే. పచ్చి చింతకాయ ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు ఒకసారి చూడు, నీ వెనకాల చూడు, పగిలిపోతాయి. ఇదైతే ఎంత బాగా రెడీ చేయించుకుంటాందో. గజ్జలు గట్టంగానే సుకుమారంగా అసలు కవ్వాక్ చేసింది ముందుకు వెనక్కి. ఒకసారి గల్గల్లనమ్మ సుకుమారమ్మ. ఇది దేవుడికి బలైపోతుంది ఈరోజు. పాపం తెలియకుండా పోతుంది. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఆల్ సెట్ గో. పైకి వెళ్ళడమే ఆలస్యము. సో లెట్స్ గో. పక్కన పెట్టుకోండి చూడు. తీసుకోండి ఎంత బాగా వస్తుందో చూడండి, క్యూట్ ప్రిన్సెస్ లాగా. ఇంకొకటి తెలుసా, వీటికి ఎంత తెలివి ఉంటుందో. మేము కొన్ని వాటిని పట్టుకొని వచ్చినాము, ఒక 2 ఏమో కిందనే వదిలేసాం అనమాట. మా మామయ్య కల్లా చూసి అరుస్తాయి ఫుల్గా. ఇంకా మా మామ మళ్ళీ వెళ్ళి పట్టుకొని పైన గుట్ట మీదకైతే వెళ్తాము. అక్కడ పూజ ఉంటుంది అండ్ చిట్లే కుప్ప కూడా ఉంటుంది. గవ్వలా నడుచుకుంటూ వస్తా అంటే చూడడానికి ఎంత బాగుందో కదా. అండ్ జాగ్రత్తగా తీసుకొని రావాలా. ప్రతి గ్యాంగ్లో ఒక నాటి కిడ్ ఉన్నట్టు ఈ ఆవుల్లో కూడా ఒక నాటిది ఉందన్నమాట. మీదకి ఎక్కి కొట్లాడుతుంది. ఊర్లో ఆల్రెడీ వచ్చేసినారు, అక్కడ పూజ కూడా చేశారు. ఊర్లో ఎవరికి లేవన్నమాట ఈ దేశీ బ్రీడ్స్. మనకే ఉన్నాయి, అందరికీ జెర్సీ అలా ఉన్నాయి. సో అందుకే కొంచెం అపురూపం ఎక్కువ. మా అన్నయ్య ఇంకా ఆవులకంతా పూజ చేసినాడు. ఇంకా దేవుడి దగ్గర కూడా అందరూ పూజ చేసుకున్నారనమాట. ఊర్లో కంపల్సరీ వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాలా. రాలేనట్టయితే వాళ్ళకి ఫెస్టివల్ ఉండదన్నమాట. ఫోటో సెషన్స్, పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం చీకటి పడుతుంది అన్నప్పుడు చిట్లే కుప్ప రెడీ చేశారు. చిట్లే కుప్పం వేసి ఇంకా ఆవులు బెదిరిపోతాయన్నమాట. అది చూసి దాని వెనకాల ఒక మనిషి వెళ్తారు అండ్ వాటికి ఒక ముద్ద కూడా వేస్తారనమాట వెళ్ళి. సో అది ఆచారం అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దాన్ని చూస్తా అంటే ఎంత బాగుంటుందో. ఇంక ఇంటికైతే వచ్చేసినాము. మా పెద్దప్ప అయితే వాటికి గెట్ అన్రెడీ విత్ మీ చేస్తున్నారు, అన్నీ తీస్తున్నారనమాట. అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళకంతా ఫుడ్ పెట్టేసింది. ఇంకా మేము లాస్ట్లో తిన్నామన్నమాట. వరండాలో కూర్చొని మంచి కబుర్లు చెప్పుకొని జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ. ఇది నా ఫేవరెట్ పార్ట్, ఫ్యామిలీతో ఇలా తిన్నాము, నాకు చాలా ఇష్టం. ఇది జాను పాప, మా అన్నయ్య గారాల పట్టి. ఇది కూడా న్యూ మామ్ అనమాట. ఇంకా దాని టమ్మి కూడా ఫుల్ అయ్యేదాకా పెట్టేసి ఇంకా మేము మాకు పని ఏముంది చెప్పండి, మంచిగా కబుర్లు చెప్పుకొని అయితే ఈ సంక్రాంతి సూపర్ డూపర్గా అయితే గడిచింది. ఇది సంక్రాంతి నెక్స్ట్ డే గాయస్. ఊరికే అలా నిద్ర లేచి మా పెద్దమ్మ వాళ్ళు రాగి మోపులు మోస్తా అంటే చూద్దామని వచ్చినాం. దీన్ని వ్యూ చాలా బాగుంది. అదిగోండి మోస్తా అన్నారు మామయ్య. అశో ఇలా మోపులు కట్టి పెట్టినారనమాట మా పెద్దమ్మ వాళ్ళు. మేము ఇంకా అందరూ వెళ్ళిపోయినాం అనుకోండి, వాళ్ళు ఒక్కరే అయిపోతారు, చాలా టైం పడుతుంది వాళ్ళు మోయడానికి. సో మా మామయ్య వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. మామకి ఇంకా 2-3 ఏళ్ళ ఆ పర్సనాలిటీకి అంతేనా మామూలు వెతుకునేది? ఇట్లా జిమ్ బాడీ అంటావే.
వెనకాల కట్టెల మోపు టొమాటోస్ కోసం అంట, వాళ్ళ ప్లాంట్స్ కోసం అందరూ అప్పుడే తెచ్చి పెట్టేసుకున్నారు, నెక్స్ట్ అది వేయాలని చెప్పి. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినారు బెంగళూరుకి. అందరూ వెళ్ళిపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా, సో ఆ ఫీలింగ్ అనమాట. మేము కూడా ఇక్కడ మమ్మీ ఎర్రమట్టి కావాలని చెప్పింది అనమాట ముగ్గులో వేయడానికి, అది తీసుకొని అయితే మేము కూడా స్టార్ట్ అయిపోయాం. సో దాట్స్ ఇట్ గైస్, మా సంక్రాంతి అయితే ఇలా గడిచింది. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం హ్యాపీ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే హెల్దీ, స్టే పాజిటివ్, బై గైస్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.